సమ్మక్క సారలమ్మక్క జాతరకు పోయేద్దామా? మేడారానికి భక్తుల విలువ. నేటి నుంచే మహాజాతర 4 రోజుల పాటు ఉత్సవాలు. నేడు గద్దెలపైకి సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు ఇప్పటికే చేరుకున్న జంపన్న. ఈసారి జాతరకు 3 కోట్ల మంది వస్తారని అంచనా. విధుల్లో 21 శాఖలకు చెందినటువంటి 42,000 మంది సిబ్బంది. సో ఇది ఈ నెంబర్కు వాట్సాప్లో హాయ్ మెసేజ్ ఇస్తే జాతర రూట్ ఇతర వివరాలు ఉంటాయట. ఒకసారి చూద్దాం మనం కూడా ఆ జాతర వివరాలు ఎట్లా ఉన్నాయి ఏంటిదో ఒకసారి మనం వాళ్ళకు కూడా మెసేజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం, ఒకసారి వస్తుందా రాదా. 7658912300. సో మేడారం సమ్మక్క సారలక్క జాతర టైప్ వస్తుంది. సో దయచేసి, ఎందుకంటే జాతరకు చాలా మంది పోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే ఇగో ఇట్లా మొత్తానికి అయితే ఆ జాతర రూటు ఇతర వివరాలు అన్నీ కూడా వస్తాయట. సో ఇక్కడ చూడండి ఒకసారి, మేడారం జాతర పోయే వాళ్ళు నేను మేడారం సంబంధించినటువంటి నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టినా. వీళ్ళు ఏమంటారు ఒకసారి చూద్దాం. ఒకసారి తెలుగులో పెడదాం. తెలుగులో పెట్టినా. సో మరి ఏం రిప్లై చూద్దాం. నమస్కారం, నేను మీ మేడారం జాతర కోసం వాట్సాప్ ప్రయాణ మార్గదర్శిని. దయచేసి మేడారం ఆలయ పరిసరాల్లో బట్టలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను వేయవద్దు. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి మీ ప్రయాణాన్ని ఆశీర్వదించుగాక. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఎలా సహాయం చేయగలం? సో ఇక్కడ క్లిక్ చేయండి. సో మేడారం జాతర సమాచారం, మేడారం జాతర సేవలు, అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం, రవాణా, ట్రాఫిక్ సమాచారం. సో ఇది ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం మేడారం జాతర సమాచారం కొడదాం. సో మేడారం జాతర సమాచారం కొడితే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో ఎందుకంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా మంది పోయేటువంటి అవకాశం ఉంటుంది. మేము అందించే సేవలు దయచేసి క్రింది ఎంపికలో ఒకదాన్ని ఎంచుకోండి. ఆ జాతర ఉత్సవాల జాబితా, ఆలయ ఆకర్షణలు వెనక్కి వెళ్ళండి. సో ఆలయ ఆకర్షణ ఇది చూద్దాం, జాతర ఉత్సవాల జాబితాకు సంబంధించినటువంటి చూద్దాం. సో ఇక్కడ చూడండి, జాతర ఉత్సవాలు రోజు 1వ రోజు 28 జనవరి సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు మరియు శ్రీ గోవిందరాజు, పడిగిద్దరాజు గద్దెలకు రాక. అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి జాతరకు సంబంధించినటువంటి వాళ్ళు ఏది సారలమ్మ మరియు గోవిందరాజు, పడిగిద్దరాజులు వస్తున్నారట. సో రేపు 29 జనవరి సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారి గద్దెలకు రాక. రేపు మెయిన్. తర్వాత 3వ రోజు జనవరి 30 తారీఖు భక్తులు మొక్కుబడులు మరియు ప్రార్థనలు చేసే రోజు. 4వ రోజు జనవరి 31 సాయంత్రం 6 గంటలకు సమ్మక్క సారలమ్మ అమ్మవారు మరియు గోవిందరాజు, పడిగిద్దరాజు తిరుగు ప్రయాణం. దయచేసి మీరు తదుపరి చర్యను ఎంపిక చేయండి. ప్రధాన మెను చూద్దాం. ప్రధాన మెను ఏముండదు చూద్దాం ఒకసారి. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇక్కడ దయచేసి క్లిక్ చేయండి. సో మేడారం జాతర సేవలు ఏమున్నాయి? ఇప్పటిదాకా మనకు జాతర సంబంధించిన సమాచారం రావడం. మేడారం జాతర సేవలు చూద్దాం ఒకసారి. ఆ సేవలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే మేము అందించే సేవలు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా కంప్లీట్గా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ కంట్రోల్ రూము, హెల్ప్ లైన్ నెంబర్లు, హెల్ప్ లైన్ నెంబర్ 2, హెల్ప్ లైన్ నెంబర్ 3, హెల్ప్ లైన్ నెంబర్ 4. దయచేసి మీ తదుపరి చర్యను ఉండండి. సో ఇది. సో ఇట్లా అనేక ఏ సమాచారం కావాలన్నా ఆ సమాచారం మనకి ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సదుపాయాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అంటే టోల్ ఫ్రీ నెంబర్లు, సదుపాయాలు, ఎమర్జెన్సీ, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము ఎలా సహాయం చేయగలం ఇక్కడ క్లిక్ చేయండి. ఇగో మరుగుదొడ్డి, తాగునీటి కేంద్రాలు, తప్పిపోయిన వారి శిబిరం, వైద్య శిబిరాలు, ప్రవేశ మార్గాలు, ముఖ్య స్థలాలు, వెనక్కి వెళ్ళండి. సో ప్రవేశ మార్గాలు ఒకసారి చూద్దాం. ప్రవేశ మార్గాలు ఎట్లా ఉంటున్నాయో ఒకసారి దాని గురించి కూడా చాలా క్లియర్ చూస్తాం. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాట్సాప్ నెంబర్ ద్వారా ఈరోజు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో చూడండి, అంటే దాదాపు ఈ మేడారంకి 4-5 వేస్ ఉంటాయి. ఒకటి పస్రా నుంచి వెళ్ళొచ్చు, తాడ్వాయి నుంచి వెళ్ళొచ్చు, కొండాయి నుంచి వెళ్ళొచ్చు, కాలువపై నుంచి వెళ్ళొచ్చు, బయ్యక్కపేట నుంచి వెళ్ళొచ్చు. అంటే మీరు వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడైతే ఈ ఏరియాలు ఉంటాయో అక్కడ నుంచి మనం బయ్యక్కపేట చూద్దాం. బయ్యక్కపేట అంటే వెనక నుంచి వస్తుంది, అటు మంత్రి నుంచి భూపాలపల్లి నుంచి వచ్చేటువంటి బయ్యక్కపేట. మ్యాప్ లింక్. సో మ్యాప్ డైరెక్ట్గా మ్యాప్ ఇస్తున్నారు. సో ఇట్లా మొత్తానికి అయితే ఎక్కడెక్కడ ఫర్ సపోజ్ తాడ్వాయి నుంచి డైరెక్ట్ తాడ్వాయి నుంచి కూడా రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు. అత్యవసర సాయం గురించి కూడా చాలా క్లియర్గా ఉన్నది. సో ఇట్లా ప్రధానమైనటువంటి మీరు ఎదుర్కొన్న అత్యవసర పరిస్థితి రకాన్ని సూచించండి. సో వైద్య అవసరం, శాంతి భద్రతలు, ప్రమాదం, వాహన దెబ్బతినడం, తప్పిపోయిన వ్యక్తి, అగ్ని ప్రమాదం, ఇట్లా ప్రతి దానికి కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో దయచేసి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా వాతావరణ సమాచారం, రవాణా, ట్రాఫిక్ సమాచారం గురించి కూడా చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా రవాణా సమాచారం దయచేసి క్లిక్ చేయండి. ఆర్టీసీ హెల్ప్ లైన్ కావాలా, ట్రాఫిక్ సమాచారం కావాలా, పార్కింగ్ స్థలాలు కావాలా, పార్కింగ్ స్థలాల గురించి మాట్లాడడం ఒకసారి. ఎక్కడెక్కడ పార్కింగ్ చేయొచ్చు ఏంది అనేది, పార్కింగ్ స్థలాల గురించి ఎందుకో మరి ఆ సమాచారం అయితే లేదు. సో ఇట్లా మొత్తానికైతే దాదాపు ఈ యొక్క మేడారం జాతర సంబంధించినటువంటి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ అవుతుందో దయచేసి అందరూ కూడా రాసుకోండి. 7658912300 నెంబర్కు మెసేజ్ చేస్తే మీకు కావాల్సినటువంటి సమాచారం వస్తుంది. ఎందుకంటే మేడారం జాతరకి తండోపతండాలుగా కోట్లాది మంది ప్రజలు వెళ్తున్నారు. సో ఈ ఫ్రీ బస్ వల్ల ఇంకా ఎక్కువ మంది మహిళలు కూడా పోతున్నారు కాబట్టి
సో ఖచ్చితంగా తప్పిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఎమర్జెన్సీ అత్యవసర సేవలు అవసరం ఉంటుంది, పార్కింగ్ గురించి అవసరం ఉంటుంది, దర్శనం ఎట్లా చేసుకోవాలో అవసరం ఉంటుంది, పలు రకాల రూట్లు ఉంటాయి, ఏ రూట్లలో ఎట్లా పోవాలనేటువంటి అది ఉంటుంది. సో ఇవన్నిటి కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆ ప్రభుత్వం కేటాయించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీకు అన్ని విషయాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మ్యాప్లు ఉన్నాయి, అన్ని రకాల ఏ ద్వారా నుంచి పోవచ్చు, ఎట్లా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ నెంబర్ తోటి, ఈ వాట్సాప్ నెంబర్ను వాడుకుంటే కనుక చాలా సేఫ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కు మెసేజ్ పెడితే ఇమీడియట్గా వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మేడారం జాతర ప్రాంగణంలో ఫోన్లు సరిగ్గా పనిచేయవు. సో ఎయిర్టెల్ లాంటి కొన్ని సిగ్నల్స్ మాత్రమే పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, మెయిన్గా బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా పనిచేస్తుంది. సో దయచేసి బిఎస్ఎన్ఎల్ ఫోన్ నెంబర్ ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. జియో నెంబర్ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో కానీ విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా పాటించాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఒక నెంబర్తో పోతే కాదు, ఒక ఎయిర్టెల్ నెంబర్ కాకుండా ఇంకో అడిషనల్గా బిఎస్ఎల్ నెంబర్ కూడా పెట్టుకొని పోతే మీకు కొంత సిగ్నల్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దయచేసి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.